జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు 5వ పేర చదివితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి, డిఫరెంట్ గడ్డి తింటుంది, ఒకే కౌ తింటుంది, కాబట్టి వారికి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం మీరు అదంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది categories include scenarios such as milk fat being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased lipolysis and so forth. Therefore, if any of the above scenarios exist, then the methodology adopted would yield an incorrect and false positive result. Conclusion ఇచ్చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని. నేను చేసిందే రైట్ కాబట్టి నేను చేశాను, మీరందరూ ఫాలో కావాలి. ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ ల్యాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆయన. దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్ సచ్ షాకింగ్ accusations having the potential to seriously besmirch the integrity and sanctity of a world-renowned organization such as the TTD and hurt the sentiments of crores of people on the basis of an inconclusive finding, let alone a politician like Mr. Chandrababu Naidu. అంటే వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేమి చేసినా ఎంత అపవిత్రం చేసినా ప్రజలు అందుకే షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు. సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు, రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రాసేస్తున్నా అంటే 15,000 కేజీల నెయ్యి తయారీకి 3,75,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణా ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు, 37,000 అటు గడ్డి పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఉగ్రవాది అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్, క్రైమ్ జరిగింది, తప్పు జరిగింది, సెంటిమెంట్ దెబ్బతినింది, ఏం చేయాలి? అపాలజీ చెప్పాలి బేషరతుగా. దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం. నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అనమాట, గడ్డి సమస్య క్రియేట్ చేశాడు. వాళ్ళు ఎవడు దానా వేయనట్టు, వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళు సరిగా మేపనట్టు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఇవన్నీ లేనిది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇక్కడ 6వ పేజీలో మీరు చూస్తే ఒకసారి, ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ స్ట్రెంగ్థెన్. ది టీటీడీ హెస్ అసోసియేటెడ్ విత్ CFTRI, Central Food Technology Research Institute, to strengthen the testing process. Further, the TTD has initiated so and so measures. అంటే CFTRI అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి CFTRIలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే, ఈ పేరా చూసినప్పుడు, సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజెస్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలేజియస్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు
From the facts that we have made public, it appears that samples from a ghee tanker that had reached Tirumala 12th July 24 had appeared to be questionable quality and could not pass the 3 tests. On examination, and samples of the same were sent to the NDDB Calf laboratory on 17 July 24, and the findings of the analysis were reported on 23rd July 24. It is crucial to note that the ghee allegedly adulterated was rejected and not allowed to enter the premises of the TTD. ముందు వచ్చిన 4 ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి? ఎవడో వాడాడు. అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు. రేపు ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు, ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి? రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా వినలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ అక్రిడిషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు.